హాయ్ ఆల్. నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా చేసుకున్నాం గ్యాస్ లేకుండా కెటిల్ లేకుండా అనేది. ఇలా దీపాలు పెట్టి చేసుకున్నాం మేము హాస్టల్లో. అటు ఇటు బుక్స్ పెట్టాము, మళ్ళీ బుక్స్కి ఏమన్నా ఇద్దేమో అని ఆ గిన్నె వేడెక్కితే రాళ్ళు తీసుకొని ఫస్ట్ వేడెక్కింది, వేడెక్కగానే కొంచెం అనిపించింది మళ్ళీ బుక్స్కి ఏమో అవుతుందేమో అని రాళ్ళు తీసుకొచ్చి పెట్టాము. రాళ్ళు తీసుకొచ్చి పెడితే అప్పుడు బాగానే ఉంది. అది వేడెక్కేలోపు కూరగాయలు కట్ చేసుకున్నాము, అన్నీ ఒక్కొక్కటి కట్ చేసుకున్నాము. మళ్ళీ నైట్ తినాలి కాబట్టి కొన్ని కట్ చేసుకొని నైట్ కొంచెం లేట్గానే తినేసాము. అండ్ నూనె వేడెక్కింది, వేడవగానే ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకొని అది సగం బాయిల్ అయినలోపు అప్పుడు గుర్తొచ్చింది మాకు సగం ఫ్రై అయ్యేలోపు మిర్చి వేయాలి కదా అని మిర్చి మర్చిపోయాము ఫస్ట్. అది సగం అయిపోగానే అప్పుడు గుర్తొచ్చి మిర్చి వేసి అప్పుడు అయ్యో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మిర్చి. స్పీడ్గా కట్ చేసి వేసేసాం దాంట్లో. మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేసి అవి వేగేలోపు పక్కన నూడిల్స్ ఒక బౌల్లో హాట్ వాటర్ తెచ్చుకొని హాట్ వాటర్లో వేసాము. ఉడకబెట్టకుండా హాట్ వాటర్లో వేసి అవి 5 minutesలో బాగా కుక్ అయినట్టే బాగా వచ్చినాయి. చూడండి పొగలు వెళ్తున్నాయి, బాగున్నాయి కదా మ్యాగీది. అలా కుక్ అయిపోయింది. అండ్ ఈ ఫ్రై అయినాయి, అంతలోపు ఫ్రై అయినాయా కాలేదని చెక్ చేసుకుంటూ దాన్ని పొడుస్తున్నాం, అయిందా అవ్వలేదా అని. ఆ పొగకి మా రూమ్ మొత్తం పొగ అయిపోయింది. ఫ్యాన్ వేస్తేనేమో అది ఆరిపోతాయేమని దీపాలు, ఫ్యాన్ వేయకుండా అత్తనే పెట్టి మళ్ళీ బయటికి పోతే మళ్ళీ ఎవరికైనా తెలుస్తుందేమని వార్డెన్ వచ్చింది అప్పుడే ఖతం. బట్ మమ్మల్ని చూడటానికి కాదు, ఆమె లైట్స్ అవన్నీ చెక్ చేసుకోవటానికి వచ్చింది. చెక్ చేసుకొని వెళ్ళిపోయింది. అండ్ మేము చూడండి రూమ్ మొత్తం గబ్బు చేసేసాం మేము. చేసిందేమో కొంచెం అన్నట్టుంది, ఇక్కడ మొత్తం నల్లగా అయింది రూమ్ మొత్తం. అది దీపాలది పొగ ఉంటుంది కదా, ఆ పొగ మొత్తం దానికి గిన్నెకు చుట్టింది. ఆ వార్డెన్ వచ్చిందని మేము అది కింద పెట్టేసరికి అది మొత్తం అంటింది. మొత్తం తొక్కాం మేము. తొక్కేసరికి ఆ బండలు మొత్తం అంటినాయి. మళ్ళీ వండుకున్నది మొత్తం తిన్నాక అప్పుడు ఒక 5 minutes ఆగి మొత్తం క్లీన్ చేసాము. ఇక ఉడకగానే ఇది వేసేసాము. ఇంకా మ్యాగీ వాళ్ళు ఇచ్చిన మసాలా వేసేసి ఎక్స్ట్రా ఏమి ఐటమ్స్ ఏమి యాడ్ చేయలేదు దాంట్లో. మసాలాని ఒక కారం ఒక్కటే యాడ్ చేసాము, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం కదా కొబ్బరి కారం అనేది. అది మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం, అది యాడ్ చేసాం దీంట్లో. కొంచెమే, ఎక్కువ యాడ్ చేయలేదు. ఆ మసాలా యాడ్ చేసి మిక్స్ చేసాము. అలా చూడండి మొత్తం గట్టిగా ఉంది కదా, నాకేమో అలా నచ్చదు. కొంచెం గ్రేవీ లాగా జ్యూసీ లాగా ఉంటే నాకు ఇష్టం. మిగతా వాళ్ళిద్దరికేమో ఇలా ఇష్టం. అయినా నేను ఊరుకోలేదు, హాట్ వాటర్ తీసుకొచ్చి దాంట్లో హాట్ వాటర్ కొంచెం లైట్గా కొంచెం వేసాము హాట్ వాటర్. అప్పుడు బాగుంది, నాకు నచ్చింది. అప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉంది, ఇందాకేంది ఇప్పుడు కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా. ఇందాకనేమో గట్టిగా ముద్దలాగా ఉంది, ఇప్పుడైతే జ్యూసీగా బాగా ఉంది. అందుకే ఇలా వేసుకొని తిన్నాము. 3 members ఉన్నాము, 3 members వేసుకొని తినేసాము మేము. ఇంకా ఆ గిన్నెలన్నీ మళ్ళీ తర్వాత కడిగేసరికి సరిపోయింది. మ్యాగీ రెడీ. సార్ ఏంటి సార్ అది?